హలో అండి. మార్నింగ్ ముద్దపప్పు, తర్వాత వచ్చేసి పాయసం బెల్లం అన్నం చేశాను కదండి. ఈరోజైతే ఈ పూటకైతే మధ్యాహ్నం ఇదేనండి ఫుడ్. చూడండి, ముద్దపప్పుతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముద్దపప్పు బెల్లం అన్నము సూపర్ ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముద్దపప్పు వేసి అందులోకి కాస్త ముద్దపప్పు. చూడండి, నాకు ఈ సెల్ పట్టుకోవడం రాదండి. జన్మ మొత్తం ట్రై చేసినా కానీ మా పిల్లలు అరుస్తూ ఉంటారు, నీకు ఫోన్ పట్టుకోవడం రాదా, ఏం రాదు మమ్మీ అని అంటుంటారండి. సర్దుకోండి ఒకవేళ వచ్చినట్టే. తర్వాత ముద్దపప్పులోకి కొంచెం గీ, మా పెద్దోడైతే అంటుంటాడు, ఫోన్ పట్టడం రాదు, ఏం రాదు, వీడియోస్ తీస్తావు మమ్మీ అని అంటాడు. ఏం చేద్దామండి, వచ్చినట్లే. ఇదిగోండి ముద్దపప్పు, ఇదిగోండి గీ, నెయ్యి వేసుకొని ఈ ముద్దపప్పు అన్నం తింటుంటే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి.